ఇంతకుముందు వీడియోలు చెప్పుకున్నాం కదా రిలేషన్ బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఇప్పుడు చెప్తా వినండి. మనం ఇంతకుముందు తీసుకున్న వీడియో చూస్తే అర్థమవుతుంది. అప్పుడు 2 నెంబర్స్ ఏమేమి తీసుకున్నాం, 40, 48 తీసుకున్నాం. ఎల్సిఎం ఎంత వచ్చింది, 240 వచ్చింది. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 8 వచ్చింది. ఇప్పుడు ఇలా ఏదో ఒకటి మిస్సింగ్ అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ తెలియాలి కదా. సో రిలేషన్ ఏంటంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్, రైట్. ఇది రిలేషన్. ఈ రిలేషన్తో ఏం చేయొచ్చు, మనకి ఇలా ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్, అంటే మొత్తం 4 క్వాంటిటీస్ ఉన్నాయి దీంట్లో. ఈ 4 క్వాంటిటీస్లో మనకి ఏవైనా 3 క్వాంటిటీస్ ఇస్తే 4th క్వాంటిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మంచిగా గుర్తుపెట్టుకొని, ఇందులో అన్నోన్ ఎల్సిఎం ఒకటి, హెచ్సిఎఫ్ ఒకటి, ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అంటే 2. ఓవరాల్ మనకు 4 అన్నోన్ థింగ్స్ ఉన్నాయి దీంట్లో. ఈ ఓవరాల్ 4 అన్నోన్ థింగ్స్లో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఇస్తారు క్వశ్చన్స్, ఏదైనా క్వాంటిటీ మిస్ చేస్తాడు. ఐదర్ ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం అంటాడు, అదర్వైజ్ ఫైండ్ అవుట్ ద హెచ్సిఎఫ్ అంటాడు, అదర్వైజ్ ఫైండ్ అవుట్ 1 నంబర్ అంటాడు, సెకండ్ నంబర్ అంటాడు, లేకుంటే ప్రొడక్ట్ అంటాడు. సో ఇవన్నీ అంటే ఈ ఒక్క కాన్సెప్ట్ నుంచి మనకు 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫామ్ చేస్తాడు. ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం, ఫైండ్ అవుట్ ద హెచ్సిఎఫ్, ఫైండ్ అవుట్ ద ఫస్ట్ నంబర్, ఫైండ్ అవుట్ ద సెకండ్ నంబర్, ఇట్లా డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీనిలోకి వెళ్ళి మనకు బిగ్గెస్ట్ నెంబర్ ఏముంది, 240 ఉంది కదా, దీన్ని మిస్ చేద్దాం. అంటే మన క్వశ్చన్ ఎట్లా వస్తుంది, గివెన్ 2 నంబర్స్ ఆర్ 40 and 48. Given 2 numbers are 40 and 48 and given HCF is 8, then what is the LCM? సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు 2 నెంబర్స్ ఇచ్చింది కదా సార్, డైరెక్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది కదా. అవును, కరెక్టే, అట్లా కూడా చేయొచ్చు. లేదనుకో వాడు ఏం చేస్తాడు, ఈ 2 నెంబర్స్ ప్లేస్లో వీటి ప్రొడక్ట్ ఇచ్చేస్తాడు. ప్రొడక్ట్ ఎంత అవుతుంది, 40. అంటే ప్రొడక్ట్ ఎంత అవుతుంది, 40 × 48 అవుతుంది. 40 × 48 ఎంత అవుతుంది, ఎప్పుడైనా ఇటువంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏంటి, 0ని పక్క పడేసేయండి. అంటే మీరు ఇప్పుడు 4ని 48తో మల్టిప్లై చేస్తున్నారు అంతే, 40ని చేయట్లేదు. 4 8s are 32, 2 and 3 క్యారీ, 4 4s are 16, 3 19. సో మనకి ఇప్పుడు ప్రొడక్ట్ ఎంత వస్తుంది, 19. వాడు ఇండివిజువల్ నెంబర్ వేయకుండా ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఆర్ 19, 20, దేర్ ఎల్సిఎం ఈజ్ దెన్ హెచ్సిఎఫ్ ఈజ్ 8, దెన్ వాట్ ఈస్ ఎల్సిఎం అంటాడు. ఇప్పుడు 2 నంబర్స్ అవైలబుల్ ఉండవు కదా, మీరు ఏమని గెస్ చేస్తారు, చేయలేరు కదా. సో అటువంటిప్పుడు ఇది పనికి వస్తుంది. సో రిలేషన్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్. LCM into HCF is equal to product. LCM we don't know, HCF is 8, product of 2 numbers which are 40 by 48 into 40. So we need to know the value of LCM. సో మీకు ఇది సింపుల్ ఈక్వేషన్స్ బేసిక్స్ అయితే తెలిసి ఉంటాయి, అది కూడా ఒక వీడియో చేస్తాను నేను తర్వాత. సో ఏదైనా నంబర్, సో ఫస్ట్ దీన్ని సింపుల్ ఈక్వేషన్ అనుకోండి, కొంచెం చెప్పి వదిలిపేస్తాయి ఇక్కడనే. ఇది సింపుల్ ఈక్వేషన్ అనుకోండి. ఈ సింపుల్ ఈక్వేషన్లో ఏమేమి ఉన్నాయి, L ఇంటూ 8, నథింగ్ బట్ LCM ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 40 × 48. ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ విచ్ ఆర్ నా రైట్ హ్యాండ్ లాగా, దీన్ని RHS, రైట్ హ్యాండ్ సైడ్ అంటే కుడి సైడ్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంది అని చెప్తున్నాం. ఎందుకు సార్, 8 కూడా రైట్ హ్యాండ్ ఉంది కదా, మనం ఈజ్ ఈక్వల్ని బేస్ చేసుకొని చెప్తాం. ఈజ్ ఈక్వల్ మనం ఇప్పుడు ఇట్లా డైరెక్షన్స్ ఎట్లా చెప్తాం, సన్ బేస్ చేసుకొని చేస్తాం. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే సింపుల్గా సన్ ఎక్కడ ఉంటే అటు మార్నింగ్ టైంలో దాన్ని ఈస్ట్ అంటాం. ఆపోజిట్ ఈస్ సౌత్, ఈస్ట్ వెస్ట్ అంటాం. అండ్ దానికి ఇటు పక్క ఉంది నార్త్, అటు పక్క ఉంది సౌత్, నార్త్ ఈస్ట్, ఇలా డిఫరెంట్ చెప్తాం. మొత్తానికి బేస్ చేసేది సన్ని. అట్లనే RHS LHS ఎట్లా డిసైడ్ చేస్తామంటే ఈజ్ ఈక్వల్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ని బేస్ చేస్తే ఈజ్ ఈక్వల్ నుంచి రైట్ ఉండేది రైట్, ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఉండేది లెఫ్ట్, దట్ ఈస్ వాట్ LHS అంటాం అన్నట్టు. సో LHS RHS తెలిసిన తర్వాత సింపుల్ ఈక్వేషన్స్ రూల్ ప్రకారం ఎప్పుడైనా మనకు ఫైండ్ అవుట్ చేసే క్వాంటిటీ ఎక్కడ ఉంది, LHSలో ఉంది. సో LHSలో మనం ఫైండ్ అవుట్ చేసే క్వాంటిటీ ఒకటి ఉంచుకొని మిగతా క్వాంటిటీస్ అంటే ఈ ఫైండ్ అవుట్ చేయాల్సిన అంటే ఎల్సిఎం తప్పించి మిగతా నంబర్లన్నీ అపోజిట్ సైడ్కి పంపించాలి. ఆ పంపించేయన్ని సింపుల్ ఈక్వేషన్ టర్మినాలజీలో ట్రాన్స్పోజ్ అంటాం మనం. ట్రాన్స్పోర్ట్ అనము, ట్రాన్స్పోర్ట్ అని రెగ్యులర్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం. మ్యాథమెటిక్స్ ఎస్పెషల్లీ ఆల్జీబ్రా టర్మినాలజీలో ట్రాన్స్పోజింగ్ అంటాం అన్నట్టు. సో ట్రాన్స్పోజింగ్ చేస్తూ ఉంటాం. సో
ఎల్ ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 40 × 48, 40 × 48 అలానే ఉంటుంది, ఏం చేంజ్ కాదు. సో 8 ట్రాన్స్పోజ్ చేస్తాం అంటే సింపుల్ చెప్పాలంటే ఫైండ్ అవుట్ పంపించాలి. మరి అక్కడికి పోతే ఎక్కడికి పోతుంది ఇది, ఇక్కడ ఏం చేస్తుందో దీనికి ఎగ్జాక్ట్లీ అపోజిట్ యాక్షన్ అక్కడ చేస్తుంది అన్నట్టు. ఎగ్జాక్ట్లీ అపోజిట్ యాక్షన్ అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుంది, నథింగ్ బట్ మల్టిప్లికేషన్ చేస్తుంది. అపోజిట్ సైడ్ చేస్తే, అపోజిట్ సైడ్ వెళ్తే ఏం చేస్తుంది, దీనికి అపోజిట్ పని అంటే డివిజన్ చేస్తుంది. సింపుల్ చెప్పాలంటే డినామినేటర్లోకి వెళ్తుంది, ఇంతే సింపుల్ చెప్పాలంటే. సో ఏముంది ఇక్కడ మల్టిప్లై చేసే 8 అపోజిట్ సైడ్ వెళ్తే, అపోజిట్ సైడ్ పార్టీకి పోతే ఏం చేస్తాం, అపోజిట్ పనులే చేస్తాం కాబట్టి సో ఇక్కడ 8 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అపోజిట్ సైడ్కి వెళ్తే అపోజిట్ పనులు చేస్తుంది కాబట్టి అపోజిట్గా ఈ ఇంటూకి అపోజిట్ వారికి ఏంది డివిజన్ చేయడం చేస్తుంది. ఇప్పుడు మనకు క్యాన్సిలేషన్ తెలుసు, 8 1s 8 6 సో 40 × 6 చేస్తాం. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు చెప్పిన 0 నెంబర్స్ ఉంటే 0 పక్క పడండి, 4 6 24. సో ఎల్సిఎం ఈజ్ 240. ఇదే దాన్ని మీరేం చేయండి అంటే ఎల్సిఎం ఉంచుకొని హెచ్సిఎఫ్ స్కిప్ చేయండి, హెచ్సిఎఫ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి, మీకు 8 రావాలి. లేకుంటే 2 నెంబర్స్లో ఒక నెంబర్ 40 ఉంచుకొని 48ని స్కిప్ చేయండి, అది క్వశ్చన్ మార్క్ అనుకోండి. అట్లా చేస్తూ ఉండండి, మీకు ఇవే ఆన్సర్స్ వస్తాయి. ఇది మనకు చాలా పనికి వస్తుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. థ్యాంక్ యూ.